మీరు ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకుని ఆత్మ సంబంధమైన వివేకం కలిగి ఉండాలి. పూర్ణ మనసుతో నువ్వు ఉండాలి. ఆత్మ సంబంధంగా ఎదగాలి. ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి. ఆయనలో పరిపూర్ణతలు ఎదగడానికి నువ్వు ప్రయాసపడాలి. క్రైస్తత్వం అంటే ఏదో పైపైన అలా నడుచుకునేది కాదు. అంతరంగాల లోతులోకి వెళ్ళాలి. ఆత్మీయ లోతులోకి వెళ్ళాలి. దేవుడు ఏం చెప్పాడో అది చేయాలి. దేవుడు అనుసంధానంగా మనసులు మార్చుకోవాలి, హృదయాలు మార్చుకోవాలి, తలంపులు మార్చుకోవాలి, శరీరాన్ని మార్చుకోవాలి, క్రియలు మార్చుకోవాలి, ఆశలు మార్చుకోవాలి. ఇవన్నీ మార్చుకుని క్రీస్తుతో నేను కలిగి ఉండాలి, ఆయన జ్ఞానం నేను తెలుసుకోవాలని చెప్పి సమస్తాన్ని నేను నష్టంగా ఎంచుకున్నాను. పౌలు సాక్ష్యం చెప్తున్నాడు. నువ్వు దేవుళ్ళో ఎదగడానికి ఎంత ఆశపడుతున్నావు? ఆయన పరిపూర్ణతలో ఎదగడానికి ఎంత ఆశపడుతున్నావు? ఆత్మ సంబంధమైన జ్ఞానముతో ఎదగడానికి, ఆత్మ పరిపూర్ణతలో నువ్వు ఎదగడానికి, ఆత్మ సంబంధమైనటువంటి క్రియల్లో నేను వెళ్ళాలి అనే ఆలోచన నీకు రాగలిగితే దేవుని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అన్నింటిలో కూడా నడిపిస్తాడు.